ఏదో మూలిగైన హక్కు మీద తాటిపండు పడ్డట్టు అసలే ఎప్పటికే కడప బరిలో షర్మిల దిగుతుందని తెలిసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి నిద్రలేని రాత్రులు. ఇప్పుడు తాజాగా పులివెందుల్లో వైఎస్ సునీత కూడా పోటీ చేస్తుందంటే మరి ఏమైపోతాడో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు దీని గురించి మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే తాజాగా వైఎస్ సునీత భర్త రాజశేఖర రెడ్డి ఇద్దరూ కలిసి కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయినటువంటి తులసిరెడ్డిని వైఎస్ఆర్ జిల్లాలో వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి మాట్లాడటం జరిగింది. ఏం మాట్లాడారు అంటే 100కు 100% రాజకీయాల గురించే మాట్లాడారు. ప్రధానంగా తెలుస్తుంది ఏంటంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మీద పోటీగా సునీత కానీ లేదా తల్లి సౌభాగ్యమ్మ కానీ పోటీ చేయాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఆల్రెడీ కడప బరిలో షర్మిల నిలిచిన నేపథ్యంలో అసెంబ్లీ బరిలో నిలబడాలి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఢీకొంటేనే మనం గెలవటం ఓడిపోవడం తర్వాత సంగతి, మనం రాజకీయంగా ఢీకొంటేనే ఈ వివేక హత్య కేసు ప్రజల్లోకి బలంగా వెళ్ళద్ది, అప్పుడు వాళ్లే ఓట్ల రూపంలో తీర్పులు ఇస్తారని చెప్పి వాళ్ళు బలంగా భావిస్తున్నారు. దీనికి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అన్నిటికీ అతీతంగా ఎవరైతే గతంలో వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితులు ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు ఈ కేసులో సునీత వెనక అండగా నిలబడ్డారో వారందరి దగ్గరికి వెళ్ళి రాజకీయాలకు అతీతంగా అయితే మద్దతు అడుగుతుంది. అందులో కొంతమంది రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ కూడా నైతికంగా మీరు నా వెనకమాల నిలబడాలని చెప్పి వారందరి మద్దతు కోరే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా సీనియర్ కాంగ్రెస్ లీడర్ అయినటువంటి తులసిరెడ్డిని కలవటం అయితే జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుందా, ఇండివిజువల్గా పోటీ చేస్తుందా అనేది ప్రస్తుతానికి తెలియని అంశం. ఇక అవినాష్ రెడ్డిని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడో వెంటనే కడప బరిలో నేను దిగుతున్నానని చెప్పి షర్మిల సిద్ధమైంది. బహుశా 2 రోజుల్లో అనౌన్స్మెంట్, సోమ మంగళవారాల్లో బహుశా షర్మిలకు సంబంధించిన కాంగ్రెస్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. అందులో కడప బరి నుంచి కూడా షర్మిల పేరు వచ్చే అవకాశం ఉంది. ఇక అక్కడ తాగితే కాదు, అన్నను డైరెక్ట్గా ఢీ కొట్టాలని చెప్పి ఇప్పుడు సునీత కూడా రంగంలోకి దిగుతున్నట్టుగా తెలిసింది. వాస్తవానికి సునీత కానివ్వండి, షర్మిల కానివ్వండి ఇప్పుడు పోటీ చేస్తే అది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద డ్యామేజ్. ఎందుకనంటే వీరిద్దరిది సింగిల్ పాయింట్ ఎజెండా. ముఖ్యంగా సునీతదైతే ఒకే ఒక పాయింట్ ఏంటి, మా తండ్రిని చంపిన హంతకుల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు. అదే పాయింట్తో వెళ్ళిపోతుంది. షర్మిల కూడా దాదాపుగా ఇదే కీలక పాయింట్గా తీసుకుంటుంది. రెండోది ఏంటంటే రాజశేఖర రెడ్డి అసలైన వారసురాల్ని నేనే, మా అన్న కాదు, మా అన్న రాజకీయ స్వార్థంతో పెట్టిన పార్టీ అదని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే చెప్పడం జరిగింది. సో షర్మిల ఆ విషయాన్ని కూడా బలంగా తీసుకెళ్ళద్ది. ఖచ్చితంగా వైఎస్ఆర్ అభిమానులు రెండుగా చెల్తారంటంలో డౌట్ లేదు. షర్మిలను ఆదరిస్తారు, జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తారు. అయితే వాస్తవానికి షర్మిల రాకపోతే ఓటంతా ఎవరివి, జగన్మోహన్ రెడ్డివి. అది పక్కన పెడితే వివేక హత్య కేసు కడప పులివెందుల్లో చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది. రాజకీయాలకు అతీతంగా అత్యంత సౌమ్యుడు వివేకానంద. సో ఎందుకంటే వివేకానంద రెడ్డి ఎందుకంత సౌమ్యుడు అంటే కష్టంలో ఉన్నవాడు పగవాడైనా సరే వెళ్ళి భుజం మీద చేసి నేను చూసుకుంటాలే అనే టైప్ అయినా, అందుకని ఆయన్ని అందరూ అభిమానిస్తారు రాజకీయాలకు అతీతంగా. ఆయన చనిపోయి దాదాపు 5 ఏళ్ళు దాటినా కానీ ఎందుకు ఇంకా ప్రజలు సునీతకు మద్దతుగా ఉన్నారంటే ఆ చనిపోయిన వ్యక్తి అంత సౌమ్యుడు. కాబట్టి ఈ రోజుకి తమ కుటుంబంలో జరిగిన ఘటనగా భావించి కొంత సానుభూతి ఉన్నమాట వాస్తవం. అది జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది. వాళ్ళకు నమ్మకం ఉంది, సిబిఐ విచారణ అక్కర్లా, కోర్టు తీర్పులు అక్కర్లా, ఎవరు చంపించారు, ఎవరు చంపారు అనే విషయం మీద పులివెందుల కడప ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది, ఫుల్ ఫిగర్ ఉంది వాళ్ళకి. ఇంకా మనకంటే కొద్దిగా తెలిసి తెలియని మాటలేదని మాట్లాడవచ్చు, బట్ వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఎవరు చంపారో తెలుసు, ఎవరు చంపించారో కూడా తెలుసు. కాబట్టి ఇంత దారుణ హత్య చేసిన వాడిని ఎవరు కూడా ఎంత అభిమానం ఉన్నా కానీ ఉపేక్షించరు. కాబట్టి అదంతా సానుభూతి రూపంలో సునీతకు అలాగే షర్మిలకు కూడా కలిసి వస్తుంది. ఆల్రెడీ సునీతకు అండగా నిలబడిన వైఎస్ఆర్ కుటుంబంలో ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే షర్మిల మాత్రమే. విజయమ్మ తెర వెనకుండి సపోర్ట్ చేసినప్పటికీ కూడా తెర ముందుకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. సో తాజాగా ఇది చూడవచ్చు మనం, సునీత ఆయన భర్త రాజశేఖర్ వెళ్ళి ఆయన్ని కలిసి మాట్లాడుతున్న విజువల్ అయితే ఒకటి వచ్చింది, ఒకసారి మనం ఇక్కడ చూడవచ్చు. అది ఈరోజే జరిగింది ఘటన. సో దేని గురించి మాట్లాడారంటే పూర్తిగా రాజకీయాల గురించే మాట్లాడారు. అలాగే ఈయన మద్దతుతో పాటు ఎవరి మద్దతు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డిని ఎలా ఎదుర్కొంటే బాగుంటుందనే అంశాల మీద చర్చించినట్టుగా తెలిసింది. ఎందుకంటే ఆ సీనియర్ నేత అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి హిస్టరీ తెలిసినటువంటి వ్యక్తి, పూర్తి గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తి తులసిరెడ్డి గారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ కొద్దిగా తగ్గిన తర్వాత ఆయన కొద్దిగా స్తబ్దుగా ఉన్నాడు, కానీ వాస్తవానికి సీనియర్ లీడర్ బాగా. అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తితో బాగా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి, గతంలో రాజశేఖర రెడ్డితో కూడా కలిసి పనిచేసినటువంటి పరిచయం. సో ఈ నేపథ్యంలోనే ఇంకా ఎవరెవరిని కలవాలనే విషయం కూడా తెలుస్తుంది. అయితే సౌభాగ్యమ్మ పోటీ చేస్తుందా, సునీత పోటీ చేస్తుందా అనేది ప్రస్తుతానికి తెలియనప్పటికీ వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి కూడా పోటీకి దిగుతున్నారు. ఖచ్చితంగా అది జగన్ డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే గతంలో 80,000 ఓట్లు సుమారు మెజార్టీతో గెలిచాడు, బట్ ఈసారి 40,000 ఓట్ల మెజార్టీ తగ్గుద్ది అనేది ప్రజల అంచనా. ఇంకా ఎక్కువ తగ్గొచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ వివేక హత్య కేసు డ్యామేజ్ చేసింది, అలాగే జగన్ పరిపాలన కూడా డ్యామేజ్ చేసింది, కడపకి ఏం చేయలా.
డ్యామేజ్ చేసింది. బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి బీటెక్ రవి చాలా బలంగా ఉన్నాడు. ఇప్పుడు కానీ సునీత వెళ్తే ఖచ్చితంగా ఎవరు ఓట్లు చీల్చుద్ది? బీటెక్ రవి ఓట్ల, జగన్ ఓట్ల? జగన్ ఓట్లే చీలుద్ది. జగన్ ఓట్లే చీల్తాయి. ఎందుకనంటే సానుభూతితో ఓట్లు వేస్తారు ఖచ్చితంగా. అప్పుడు ఏమవుద్ది? ఆల్రెడీ ఒక 30,000 40,000 మెజార్టీ వస్తుంది అనుకుంటే ఈవిడే తీసేసింది అనుకుంటే ఆ 30,000 ఓట్లని జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడు? అక్కడ ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేదా చావు తప్పి కన్నులు ఒట్టపోయినట్టుగా ఏదో 500 ఓట్లు 1000 ఓట్లు తేడాతో గెలిస్తే గెలవచ్చు. కానీ అది అవమానం కదా. జగన్మోహన్ రెడ్డి 5,000 ఓట్లు 10,000 ఓట్లు తేడాతో గెలిచినా అది గెలిపే కాదు, ఘోరమైన ఓటమి కింద లెక్క. మిగతా కాన్స్టిట్యున్సీలు 1 ఓటు తేడాతో గెలిచినా గెలిపి అది వేరు. బట్ పులివెందుల కడప పులివెందుల లాంటి ప్రాంతాలు 40 ఏళ్ల నుంచి కంచుకోట్లుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇలాగ 5,000 10,000 మెజార్టీ అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టే. అక్కడ జగన్మోహన్ రెడ్డి పాత్ర వివేక హత్య కేసులో ఉందని ప్రజలు బలంగా నమ్మినట్టే లెక్క. ఎందుకంటే వాళ్ళు సింగిల్ పాయింట్ ఎజెండాతో ఈసారి జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఏది ఏమైనప్పటికీ పులివెందుల బరిలో వైఎస్ సునీత కానీ లేదా సౌభాగ్యమ్మ కానీ వీరిద్దరిలో ఎవరో ఒకరు రంగంలో దిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టని అంశంగా మారింది. ఖచ్చితంగా పోటీలో దిగితే పోటీలో మెజారిటీ తగ్గుతుంది. ఇప్పటికే బీటెక్ రవి చాలా బలంగా ఉన్న నేపథ్యంలో ఇది తీరని ద్రోహం చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కొంగుదినే పరిస్థితి. అలాగని ఇప్పుడు నియోజకవర్గం మారతాడంటే మారలేని పరిస్థితి. సునీత కూడా ఎందుకు ఆలోచించిందంటే షర్మిల కానివ్వండి, షర్మిల చూడండి కరెక్ట్గా అవినాష్ రెడ్డిని ప్రకటించిన తర్వాత షర్మిల రంగానికి సిద్ధమైంది. ఎందుకంటే అంతకుముందు ఎవరిని ప్రకటిస్తారో తెలియదు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని పులివెందుల అని ప్రకటించిన తర్వాత ఇప్పుడు సునీత అరంగేటం చేసింది. అంటే వాస్తవానికి మొన్నటి వరకు ఏ జమ్మల వాడుగా పారిపోతాడేమోననే భయం కూడా ఉండేది. సో ఈ నేపథ్యంలో ప్రకటించే వరకు ఎదురు చూసింది. ఇప్పుడు వెనక్కి వెళ్తే పారిపోయినట్టు ఒప్పుకోవాలి. ఎలా వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ పులివెందుల నుంచి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పారిపోయినట్టు ఒప్పుకోవాలి. కాబట్టి ముందు నుయ్యి వెనక్కి పోయేలాగా పరిస్థితి మారింది. మొత్తంగా ఇది వైసీపీ నేతలను అయితే తీవ్రంగా కలిసివేస్తుంది. మరి చూద్దాం సునీత కానీ సౌభాగ్యమ్మ కానీ బరిలో దిగితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, షర్మిల దిగితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, మరి వారిద్దరిని జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యూహంతో ఎదుర్కొంటాడు అనేది వేచి చూడాలి.